పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పనపూడిలోని శ్రీ 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 రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా శనివారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో ఆలయ ప్రస్తుత చైర్మన్ మాట్లాడుతూ గత పాలకవర్గంలో దేవాలయంలో అర్చకులకు జీతభత్యాలు ఇవ్వలేదని, ధూపదీప నైవేద్యాలకు నిధులు లేవని, దేవాలయ అభివృద్ధి జరగలేదని ఆరోపించడంపై మాజీ పాలకవర్గ చైర్మన్ నూకల సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. గత పాలకవర్గంలో దేవాలయాన్ని అభివృద్ధి చేశామని కుప్పనపూడిలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామానికి శ్రీ మదన గోపాల స్వామి రుక్మాబాయి మదన గోపాల స్వామి దేవస్థానం సంబంధించి మొన్న గత శనివారం నాడు వైఎస్ఆర్సీపీ అచిత పరిపాలన చేసిందని, ఎలా మడితే అలాగా గుడి దేవస్థానాన్ని చంద్రబందర చేసేసి వెళ్ళిపోయిందని ఒక ప్రెస్ మీట్లో గత శనివారం అన్నారండి. ప్రస్తుత చైర్మన్ మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి మా వైఎస్ఆర్సీపీ పరిపాలనలో పివిఎల్ నరసింహారావు గారు ఇన్ఛార్జిగా ఉండగా ఆయన మాకు ఆదేశాల ప్రకారంగా గుడి చాలా డెవలప్ చేయాలని దేవస్థానం చైర్మన్గా నన్ను నియమించారు. ఆయన ఆదేశాల ప్రకారం నేను చాలా కష్టపడి నేను మా బోర్డు నెంబర్లందరినీ కూడా నేను కనుక్కుని దాన్ని నేను ఎక్కిన తర్వాత ఒక నెలలోనే కళ్యాణం వచ్చింది. గతంలో కళ్యాణాలు చేశారు. దానికన్నా మంచిగా చేయాలని చెప్పని అక్కడి నుంచి అంతకుముందు దానికంటే మదన గోపాల స్వామి అక్కడున్నాడు కుప్పనపూడిలో తెలియనటువంటి దేవస్థానాన్ని నేను దేవుణ్ణి బయటికి తీసుకొచ్చి కళ్యాణం జరగడం, బాగా ఘనంగా కళ్యాణం జరగడం చేయించాను. తర్వాత అలాగే మళ్ళీ దసరా చేశాను. ముక్కోడి ఏకాదశికి నేనే ఫస్ట్ గుండగా ఉత్తర సముద్రం దర్శనం కుప్పనపూడిలో ఉత్తర సముద్రం దర్శనం ఇవ్వాలని ముక్కోడి ఏకాదశికి ఏకం పెట్టి 24 గంటల నామం చెప్తూ ముక్కోడి ఏకాదశికి ఉత్తర సముద్రం దర్శనం నేను చైర్మన్గా ఉండగా చేయించాను. అలాగే దసరా చేశాను. సంక్రాంతికి కూడా ఊరేగింపులు కానివ్వండి, ఇవన్నీ కూడా మదన గోపాల స్వామిని బయటికి తీసుకొచ్చి అన్నీ చేసింది, పూజలు చేయించింది అన్నీ కూడా నేనే తీసుకొచ్చి చేశాను. అవన్నిటిని కూడా నేనేదో చేశానని, అష్టతిష్టం చేసేసానని చెప్పని చైర్మన్ గారు, కొత్తగా ఎక్కిన చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది. గుడి 4 పక్కల పారి కూడా మామూలు బిల్డింగ్ పారి గోడలాగా దేవస్థానం పారి కూడా ఉండకూడదని, ఆర్బిట్ల కాంపౌండ్ వాళ్ళు 2 పక్కల, ఉత్తరం ఇంప పక్కన కాంపౌండ్ వాళ్ళు అసలు లేకపోతే దాని కాంపౌండ్ వాళ్ళు, అలాగే స్టోర్ రూము పల్లకీలు పోయినాయి, అన్ని వర్షంలో ఉండిపోవడంలో నేను ఎక్కేదరికి అన్ని వర్షంలో ఉండిపోతున్నాయని చెప్పిన అన్ని వీటి కోసం ఓ స్టోర్ రూము, అలాగే మండపం నీళ్లు కారిపోతున్నాయని చెప్పిన మండపం పైన శాలాహారం, మండపం తీసేసి మొత్తం కొత్తగా స్లాబ్ వేసి శాలాహారం, కలర్లు, బొమ్మలు అవన్నీ కూడా చాలా ఇదిగా చేసుకొచ్చాను. కుప్పనపూడి ప్రజలకు తెలుసు నేను చేసింది చేయలేదు అనేది. ఇప్పుడు ఎక్కిన పెద్దలకి అందరికీ కూడా తెలుసు. కానీ నా మీద ఏదో నిందేయాలి అనే ఆలోచన మీద నిందేయడం జరిగింది. అదంతా కూడా ఆ పెద్దలకే వదిలేశాను. దేవుడికి చేసింది ఎక్కడికి పోదు, దేవుడికి చేశాను. అలాగే 5 ఎకరాల 32 సెంట్లు బంజరు భూమి కింద ఉండిపోయింది. దానికి పర్మిషన్ తెచ్చింది కూడా నేనే తెచ్చి గత పాలనలో సంవత్సరంన్నర బంజరు భూమి కింద ఉండిపోయింది. చెరువు తావడానికి నేను మళ్ళీ దాని పర్మిషన్ తెచ్చి ఫస్ట్ పాట నేనే నా యజంలో ఫస్ట్ పాట జరిగింది. అప్పుడు రేటు రావట్లేదని చెప్పని దాన్ని ఆపేసిన తర్వాత రెండో పాట కూడా వచ్చేటప్పటికి కొత్త బోర్డు ఎక్కింది. అప్పుడు తర్వాత అలా చేశారు. ఏదో పూజారులకి జీతభత్యాలు ఇవ్వట్లేదని, నైవేద్యం పెట్టలేదని ఈ మాటలు మాట్లాడారు. ఎప్పుడు నైవేద్యం కాదు ఎప్పుడు వెనకాడలేదండి. ప్రతి దానికి చేసాం. ప్రతి శనివారం శుక్రవారం నాడు కూడా
నామం కూడా నేనే మొదలు పెట్టించాను. భజన చేసి నామం మొదలు పెట్టించాను. 3 ఎకరాల 32 సెంట్లు దేవుడిది మా ఇవ్వడం జరిగింది. ఎవరికి? పంతులు గారికి 3 ఎకరాల 32 సెంట్లు ధూపదీప నైవేద్యాలకి ఆయనకి ఇవ్వడం జరిగింది. జీతాలు ఇవ్వడం అనేది దాంట్లో ఉండదు. గత పాలనలోనూ 2 సంవత్సరాల బంజరు భూమి కింద చూసినప్పుడు వాళ్ళు ఎత్తడం జరిగితే నేనేమన్నా ఇద్దునేమో, వాళ్ళు ఇవ్వడం జరగలేదు. నేను కూడా అడిగితే ఇవ్వడం జరగదని చెప్పి అన్నారు. మానేశాం. కానీ ఆ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్గా. దేవుడికి ఎప్పుడూ కూడా పొలంలో కానివ్వండి ఏమంటే అభివృద్ధి చేసిన దాంట్లో ఎక్కువ చేసి వెళ్ళాను తప్ప ఎప్పుడు తక్కువ చేయలేదు. ఏదైనా పివిఎల్ నరసింహరావు గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేసి కలర్లో అన్నీ వేసి చేసింది అన్నీ అప్పచెప్పింది నేను. ఈ సంవత్సరం అయింది వాళ్ళు ఎక్కి పావల పని కూడా వాళ్ళు ఏం చేయలేదండి. నేను చేసిన దాంట్లో కళ్యాణం జరిగింది, కళ్యాణం చేస్తున్నారు, ముక్కోటి చేస్తారు, అన్నీ ఎవరు చేయవలసిందే, ఏ చైర్మన్ ఎక్కినా చేయవలసిందే. కాబట్టి నేను ఇవన్నీ కూడా నేను చేసేనా చేయలేదనేది తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, పెద్దలు చాలామంది ఉన్నారు ఊళ్ళో, వాళ్ళందరికీ చెప్పాను. వాళ్ళందరికీ తెలియాలి, వాళ్ళ మీదే పెడుతున్నాను. ఇంకాను వాళ్ళకే తెలియాలి. అది